గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతుంది. ఆ కౌంటింగ్ ప్రక్రియలో అప్డేట్తో మీ ముందు ఇప్పుడు నేనున్నాను. చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎటువంటి ఫలితం వస్తుంది అని. కాంగ్రెస్ అభ్యర్థి గెలవబోతున్నారా, బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నారా, లేక బీఆర్ఎస్ మద్దతు ప్రకటించిన బీఎస్పీ అభ్యర్థి గెలవబోతున్నారా, ఏం జరగబోతోంది అనే విషయంపై, ఫలితం ఎలా ఉండబోతోంది అనే విషయంపై మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది. ఎందుకంటే 4 జిల్లాలకు చెందిన గ్రాడ్యుయేట్స్ పాల్గొన్న ఎన్నిక కాబట్టి ఇది సాధారణ ప్రజలు ఎలా ఆలోచిస్తూ ఉంటారో ఇక్కడ గ్రాడ్యుయేట్స్ కూడా అలాగే ఆలోచిస్తారు కాబట్టి ఇది పాలనకు రెఫరెండంగా ఉండే అవకాశం ఉంటుంది అని భావిస్తూ ఉన్నారు. కాబట్టి పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి కాబట్టి ఫలితం ఉత్కంఠను రేపుతోంది. ఇప్పటివరకు ఇంతకుముందు ఆర్టీవీ పెట్టిన పోల్ గురించిన వివరాలు మీకు చెప్పి నేను ఇప్పుడు అసలు విషయాన్ని కూడా మీకు చెప్పబోతున్నాను. ఆర్టీవీ ఎప్పటికప్పుడు పోల్ నిర్వహిస్తుంది. ఆ పోల్లో ఎవరు గెలవబోతున్నారు అని మిమ్మల్ని అడిగాం, ఓట్ చేయమని కూడా అడిగాం. భారీగా ఆర్టీవీ ఓటింగ్లో పాల్గొన్నారు. ఆ పోలింగ్లో అంజిరెడ్డికి 74% మంది ఓట్ చేశారు, నరేందర్ రెడ్డికి 26% మంది ఓట్ చేశారు. కానీ మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తయ్యేసరికి ఎవరికి కూడా 50% ఓట్లు దాటి రాలేదు. కాబట్టి ఇప్పుడు రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతోంది. ఇప్పుడు గెలుపు ఏదైనా మారే అవకాశం ఉంటుంది, మెజార్టీ మారే అవకాశం ఉంటుంది, అంచనాలు మారే అవకాశాలు ఉంటాయని మీరు అనుకుంటున్నారా? ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే భారీగా ఓటింగ్లో కూడా పాల్గొండి. ఎవరు గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి, బీజేపీ నుంచి అంజిరెడ్డి, బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. సో ఇప్పుడు మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి కూడా 50% ఓట్లు దాటి రాలేదు. రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తూ ఉన్నారు. ఈ రెండో ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తెలియ అవకాశం ఉంటుందా, లేదంటే మూడో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కూడా వెళ్ళాలా? మీరేమనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంతకుముందు నిర్వహించిన పోల్లో ఏకంగా 13,000 మంది ఆ ఓటింగ్లో పాల్గొన్నారు. 74% మంది అంజిరెడ్డికి ఓట్ చేస్తున్నారు. ఆర్టీవీ పోల్లో నరేందర్ రెడ్డికి 26% మంది మాత్రమే ఓట్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది కాబట్టి మళ్ళీ అదే పోల్ను అడుగుతున్నాం. కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డా, బీజేపీ నుంచి అంజిరెడ్డా, బీఆర్ఎస్ మద్దతు ప్రకటించిన బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణారెడ్డా, ఎవరు గెలిచే అవకాశం ఉంది? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓటింగ్లో కూడా పాల్గొనండి. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. చంద్రశేఖర్, మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరెవరికి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయి, ఎవరు ఎలిమినేట్ అవుతూ ఉన్నారు, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైందా? థ్యాంక్ యూ రోహిత్. మొత్తం మీద సర్వత్రా ఆసక్తి రేపినటువంటి ఎన్నిక కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించింది చెప్పొచ్చు. 56 మంది అభ్యర్థులు బరిలో దిగారు. 53 మంది కేవలం 16,000 ఓట్లను మాత్రమే పొందగలిగారు. 16,784 మాత్రమే మిగతా 53 మంది అభ్యర్థులు పొందగలిగారు. కేవలం 3 మధ్యనే మొదటి నుంచి కూడా అన్నాము, త్రిముఖ పోరు తప్పదు అన్నట్టుగానే ఇటు భారతీయ జనతా పార్టీ నుంచి చిన్నమైల అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి నరేందర్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ మద్దతుతో బరిలో ఉన్నటువంటి బీసీ నినాదంతో ముందుకు వచ్చినటువంటి ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ నుంచి ఈ 3కి మాత్రమే ప్రధానంగా లీడింగ్ లో ఉన్నటువంటి అభ్యర్థులు. మొదటి రౌండ్ నుంచి కూడా 5 రౌండ్ల వరకు కూడా ఆసక్తి కనపరిచే విధంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి లీడ్ లో దూసుకుపోయాడు. ఆ తర్వాత 6వ రౌండ్, 7వ రౌండ్, 8, 9 కేవలం 4 రౌండ్లలో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి దూసుకొచ్చాడు. అయితే మిగతాది 10వ రౌండ్, 11వ రౌండ్లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దూసుకొచ్చి 5,510 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 2,52,029 ఓట్లు మొత్తం పోలయ్యాయి. దీనిలో 2,23,343 ఓట్లను మాత్రమే వ్యాలిడ్ ఓట్లుగా ఎన్నికల సంఘం అధికారులు నిర్ణయించడం జరిగింది. దీనిలో 28,686ని ఇన్వాలిడ్ గా డిక్లేర్ చేయడం జరిగింది. మిగతాది వచ్చేసరికి ఇక అంజిరెడ్డి ప్రథమ స్థానంలో కొనసాగుతున్నారు. 75,675 ఓట్లతో లీడ్ లో ఉన్నారు. సమీప ప్రత్యర్థి
నరేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి 70,565తో రెండవ స్థానంలో కొనసాగుతున్నారు. 60,419తో ప్రసన్న హరికృష్ణ మూడవ స్థానంలో ఉన్నారు. ఇప్పుడే ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. దీనిలో ఇప్పటికే 7 అభ్యర్థులను ఎలిమినేట్ చేయడం జరిగింది. వీరికి వచ్చినటువంటి అభ్యర్థులని ప్రాధాన్యత పద్ధతి ప్రకారము రెండవ ప్రాధాన్యత ఎవరికి ఉంది అని దాన్ని మెన్షన్ చేస్తూ కలుపుతూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం ఫలితాలు రావాలంటే ఈ సాయంత్రం 5 గంటల వరకు ఆగక తప్పని పరిస్థితి ఉంది. రోహిత్, క్షణం ఉత్కంఠ లేపే విధంగా ఉన్నటువంటి ఎన్నికల ఫలితాలు సర్వత్రా ఆసక్తిని రేపుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు రోహిత్. రైట్, ఇప్పుడు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత ఎవరెవరు అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే అంజిరెడ్డికి నరేందర్ రెడ్డికి మధ్య మెజారిటీ మారుతూ వచ్చింది. మొదటి 5 రౌండ్లు ఒకరికుంటే ఆ తర్వాత 9వ రౌండ్ వరకు మరొకరికి, 10వ రౌండ్ ముగిసేసరికి మళ్ళీ అంజిరెడ్డి దూసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అండ్ బీఆర్ఎస్ మద్దతు ప్రకటించిన బీఎస్పీ అభ్యర్థి 3వ స్థానానికి పడిపోవడానికి కారణం ఏంటి? ఎస్ సార్, ఖచ్చితంగా పోల్ మేనేజ్మెంట్ లో అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి 2 రోజుల ముందు అనూహ్యంగా పుంజుకొని పోల్ మేనేజ్మెంట్ లో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి కలిసి వచ్చినటువంటి అంశం ఏంటంటే ఆల్రెడీ టీచర్స్ కాన్స్టిట్యున్సీలో విజయ కేతనం ఎగరవేయడం జరిగింది. ఆయనకి 13,000 మార్కు, అంటే 26,000 అయితే 13 మోర్ దాన్ 50%, 13,000 మార్కును దాటడం జరిగింది. దానిలో ఇద్దరికి, ఒకవైపు ఉపాధ్యాయ ఎన్నిక, మరొక వైపు పట్టభద్రుల ఎన్నిక భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చినటువంటి అంశంగా చెప్పడం జరుగుతుంది. దీనిలో భాగంగా భారతీయ జనతా పార్టీకి మరొక అంశం కూడా కలిసి వచ్చింది. యువత, విద్యావంతులు, అలాగే ఈ ప్రాంతంలో ఉత్తర తెలంగాణలోని ప్రాంతంలో బీజేపీ ఎమ్మెల్యేలు 4 ఎంపీలు ఉండడము దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆయనకి కలిసి వచ్చినటువంటి అంశం. మరొక వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా 3 సమావేశాల్లో పాల్గొన్నారు, బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో మంత్రులందరూ పర్యటించడం జరిగింది. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి సరిపోయినటువంటి మెజార్టీ, అంటే మంచి స్థానం లభించిందని చెప్తున్నారు. దీనిలో బీసీ నినాదము, బీఆర్ఎస్ మద్దతుతో బరిలో దిగినటువంటి ప్రసన్న హరికృష్ణ సైతం గట్టి పోటీ ఇచ్చారు. అయితే మొత్తం ఓవరాల్ గా ఒక్కసారి రాజకీయ పరిస్థితిని విశ్లేషిస్తే గనక అంజిరెడ్డికి అత్యధిక అవకాశాలు కనబడుతున్నాయి. సెకండ్ రౌండ్ ప్రక్రియ కొనసాగి ముగిసేంత వరకు కూడా ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ లో రెండో ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒక ధీమా అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి రోహిత్. మొత్తం మీద చాలా అద్భుతాలు జరిగితే మాత్రమే ప్రసన్న హరికృష్ణకి అవకాశాలు, అంటే ఒకే ఓవర్లో ఒక నో బాల్, వైడ్, అన్ని 6లు అట్లా వచ్చినప్పుడు మాత్రమే కొద్దిగా 1% అవకాశాలే ఉన్నాయి. మిగతా అయితే కేవలం ఇద్దరి మధ్యలో అత్యధిక అవకాశాలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చిన్నమాయిల అంజిరెడ్డికి కనబడుతున్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే. రైట్, అంటే బీఆర్ఎస్ మద్దతును ప్రకటించినప్పటికీ కూడా ఎందుకు ప్రసన్న హరికృష్ణ వెనుకబడి ఉండడానికి, అది 3వ స్థానంలో ఉండటానికి కారణం ఏంటి? అక్కడ ఏమైనా విశ్లేషణ వినిపిస్తోందా? ముందుగా బీఆర్ఎస్ మద్దతుతో బరిలో దిగినటువంటి ప్రసన్న హరికృష్ణ కేవలం బీసీ నినాదంతోనే ముందుకు రావడం జరిగింది. విద్యావంతులు, వెనుకబడిన వర్గాలందరూ తమకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి బీసీ సంఘాల నేతలు సైతం ప్రసన్న హరికృష్ణకు మద్దతు ఇవ్వడం జరిగింది. అయితే బీఆర్ఎస్ ముందు నుంచి ఆయనకి బహిరంగంగా మద్దతు ఇవ్వలేదు. కేవలం పోలింగ్ ప్రక్రియకు ముందు రోజు మాత్రమే ఒక్కసారి పిలుపునివ్వడం జరిగింది. అది కూడా ఇండైరెక్ట్ గా ఆదేశాలు జారీ చేశారు. కార్యకర్తలకి, నేతలకి మాత్రమే చెప్పడం జరిగింది. ఓపెన్ స్టేట్మెంట్ ఎక్కడ ఇచ్చినటువంటి దాఖలా లేదు. అంతకు ముందు కవిత, ఎమ్మెల్సీ జాగృతి నేత కల్వకుంట్ల కవిత ప్రసన్నతో, అంటే హరికృష్ణ భార్య ప్రసన్నతో కలిసి దిగినటువంటి ఫోటో వైరల్ గా మారింది. ఆ తర్వాత వినోద్, అలాగే ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి ఆయన వారు ఓట్లు వేసినప్పుడు ప్రసన్న హరికృష్ణ కలిసినటువంటి విజువల్స్ వైరల్ గా మారాయి. అప్పటికే మధ్యాహ్నం వరకు సమయం దాటినటువంటి పరిస్థితి, పోలింగ్ రోజు ఫిబ్రవరి 27వ తేదీ. ఈ క్రమంలో మొత్తం మీద బీఆర్ఎస్ డైరెక్ట్ గా బరిలో లేకపోవడము, ప్రత్యక్షంగా ఇతనికే మద్దతు ఇవ్వాలని పిలుపునివ్వకపోవడము, ఇవన్నీ కారణాలుగా ఆయన వెనుకబడడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఫీలింగ్లు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఒకటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, రెండవది రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ, 2 పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు కొరకి ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు రోహిత్. రైట్ చంద్రశేఖర్, కరీంనగర్, నిజామాబాద్,
ఆదిలాబాద్ మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం ఎలా ఉండబోతోంది?